ఈ వీడియో ఎవరైనా డైరెక్ట్గా చూస్తుంటే పార్ట్ 1 వీడియో చూడనట్లయితే ఫస్ట్ పార్ట్ 1 చూడండి, తర్వాత పార్ట్ 2 చూడండి. ప్రీవియస్ వీడియోలో మనం ఫ్యూచర్ సిటీలో 10 రిస్క్స్ గురించి మొదలుపెట్టాం. ఇప్పుడు రిస్క్ నెంబర్ 2 గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్ ప్రకటించగానే మీ ప్రాపర్టీ వాల్యూ పెరిగిపోయిందా? చాలామంది వెంటనే అవును అంటారు. కానీ అదే సమయంలో ప్రొఫెషనల్ ఇన్వెస్టర్స్ మాత్రం ఒక్క నిమిషం, ప్రాజెక్ట్ ఏ స్టేజ్లో ఉంది అని అడుగుతారు. ఈ ఒక్క ప్రశ్న లక్షల రూపాయల తేడా తీసుకురాగలదు. ఈ రోజుల్లో ఒక కొత్త యూనివర్సిటీ వచ్చింది. దానికి క్యాంపస్ లేదు, టీచర్స్ లేరు, ఎగ్జామ్స్ లేవు, కానీ గ్రాడ్యుయేట్స్ మాత్రం లక్షల్లో ఉన్నారు. అదే వాట్సాప్ యూనివర్సిటీ. ఒక మెసేజ్ వస్తుంది, ఫ్యూచర్ సిటీలో కొత్త మెగా ప్రాజెక్ట్. దాని కింద ఇంకో మెసేజ్, రేట్స్ వచ్చే నెల డబుల్. ఇంకొకరు ఫార్వర్డ్ చేస్తారు. మరో గ్రూప్లో ఆ మెసేజ్ వెళ్తుంది. 2 రోజుల్లో అది న్యూస్లా మారిపోతుంది. 5 రోజుల్లో అది ఫ్యాక్ట్లా మారిపోతుంది. కానీ ఎవరు ఒక ప్రశ్న అడగరు, అఫీషియల్ నోటిఫికేషన్ ఎక్కడ ఉంది? ఒక రూమర్ ఎలా మార్కెట్ని ప్రభావితం చేస్తుందో చూద్దాం. ఒక బ్రోకర్ రోడ్డు వస్తుందంటాడు, డెవలపర్ రోడ్డు ప్రపోజల్ ఉంది అంటాడు, యూట్యూబ్ థంబ్నైల్ 100 ఫీట్ రోడ్ కన్ఫామ్ అంటుంది, వాట్సాప్లో రోడ్డు పనులు మొదలయ్యాయని వస్తుంది. చివరికి బయ్యర్ సైట్ విజిట్కి వెళ్ళి అడ్వాన్స్ ఇచ్చేస్తాడు. కానీ అసలు టైం లైన్ ఏమిటి, ప్రాజెక్ట్ ఏ స్టేజ్లో ఉంది అనేది ఎవరు చూడరు. రియల్ ఎస్టేట్లో రూమర్స్ గంటల్లో ప్రయాణిస్తాయి, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంవత్సరాల్లో నిర్మించబడుతుంది. ఒక చిన్న ఉదాహరణ, మీరు రైస్ కుక్కర్లో బియ్యం పెట్టారు, స్విచ్ ఆన్ చేశారు అంటే వెంటనే అన్నం సిద్ధమవుతుందా? లేదు, సమయం పడుతుంది. అలాగే ఒక ప్రాజెక్ట్ ప్రకటించారు, బడ్జెట్ అలొకేట్ అయింది, టెండర్ వచ్చింది, కన్స్ట్రక్షన్ మొదలైంది, కంప్లీషన్ అయింది, ప్రజలు ఉపయోగించడం మొదలుపెట్టారు. అప్పుడే దాని పూర్తి ప్రభావం కనిపించడం ప్రారంభమవుతుంది. ప్రకటన మొదటి అడుగు మాత్రమే. చాలామంది అన్ని ప్రాజెక్ట్స్ని ఒకేలా చూస్తారు, కానీ ప్రతి పెద్ద ప్రాజెక్ట్ సాధారణంగా 4 దశల్లో ప్రయాణిస్తుంది. స్టేజ్ 1 విజన్. ప్రభుత్వం ఒక ఆలోచన ప్రకటిస్తుంది. ఇది డైరెక్షన్, డెస్టినేషన్ కాదు. స్టేజ్ 2 ప్లానింగ్. సర్వేస్, డిజైన్, బడ్జెట్, పర్మిషన్స్. కొన్నిసార్లు ఈ స్టేజ్కే సంవత్సరాలు పట్టవచ్చు. స్టేజ్ 3 ఎగ్జిక్యూషన్. గ్రౌండ్ మీద పని మొదలవుతుంది. రోడ్స్, యుటిలిటీస్, కన్స్ట్రక్షన్. ఇక్కడే అసలు ప్రోగ్రెస్ కనిపించడం ప్రారంభమవుతుంది. స్టేజ్ 4 ఎకనామిక్ ఇంపాక్ట్. కంపెనీస్ వస్తాయి, జాబ్స్ వస్తాయి, ఫ్యామిలీస్ వస్తాయి, డిమాండ్ పెరుగుతుంది. అప్పుడు రియల్ ఎస్టేట్కి లాంగ్ టర్మ్ స్ట్రెంగ్త్ ఏర్పడే అవకాశం ఉంటుంది. చాలామంది ఏం చేస్తారో తెలుసా, స్టేజ్ 1ని చూసి స్టేజ్ 4 ప్రైస్ని ఊహిస్తారు. ఇదే పెద్ద రిస్క్. హరీష్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఒకరోజు ఆఫీస్లో ఫ్రెండ్ అన్నాడు, అక్కడ మెట్రో వస్తుంది. హరీష్ అదే సాయంత్రం వెళ్ళి ప్లాట్ బుక్ చేశాడు. 3 ఏళ్ల తర్వాత మెట్రో ఇంకా ప్లానింగ్ స్టేజ్లో ఉంది. హరీష్ చెడ్డ నిర్ణయం తీసుకున్నాడా? అలా అని చెప్పలేం, కానీ అతను టైం లైన్ని అర్థం చేసుకోలేదు. ఇదే డిఫరెన్స్. ఇక నుంచి ఏ డెవలపర్ అయినా, ఏ బ్రోకర్ అయినా, ఏ యూట్యూబ్ వీడియో అయినా ఒక ప్రాజెక్ట్ గురించి మాట్లాడితే ఒక ప్రశ్న అడగండి, టైం లైన్ ఏమిటి? రోడ్డు ఎప్పుడు వస్తుంది? యుటిలిటీస్ ఎప్పుడు? పబ్లిక్ యాక్సెస్ ఎప్పుడు? ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం లేకపోతే ఎగ్జైట్మెంట్ను కొంచెం తగ్గించుకోండి. ఇప్పుడు సైకాలజీలోకి వెళ్దాం. మీరు ఫ్యూచర్ సిటీలో ప్లాట్ కొనాలని ఇప్పటికే నిర్ణయించుకున్నారని అనుకుందాం. అప్పుడు యూట్యూబ్లో మీరు ఏ వీడియో చూస్తారు? ఫ్యూచర్ సిటీ రిస్క్స్ లేదా ఫ్యూచర్ సిటీ జాక్పాట్. చాలామంది రెండో వీడియోని చూస్తారు, ఎందుకంటే మనకు నచ్చిన అభిప్రాయాన్ని సమర్థించే సమాచారాన్నే వెతకడం మనకు అలవాటు. ఇది అందరు ఇన్వెస్టర్స్కి ఉండే సహజమైన స్వభావం. అందుకే మీ నిర్ణయానికి వ్యతిరేకమైన సమాచారం కూడా వినండి, అది మీకు నచ్చకపోయినా. అమెచ్యూర్ ఇన్వెస్టర్ అడిగే ప్రశ్న రేట్ ఎంత? ప్రొఫెషనల్ ఇన్వెస్టర్ అడిగే ప్రశ్న డిమాండ్కి కారణం ఏంటి? అమెచ్యూర్ ఎంత పెరుగుతుంది అని అడుగుతాడు, ప్రొఫెషనల్ ఎందుకు పెరుగుతుంది? ఈ 2 క్వశ్చన్స్ మధ్య అప్రిసియేషన్కి తేడా అనేది చాలా ఉంటుంది. ఏ మెగా ప్రాజెక్ట్ గురించి అయినా విన్నప్పుడు 7 ప్రశ్నలు రాసుకోండి. ఇది అఫీషియల్ అనౌన్స్మెంటేనా? డీటెయిల్డ్ ప్లాన్ ఉందా? బడ్జెట్ ఉందా? పని ప్రారంభమైందా? కంప్లీషన్ టైం లైన్ ఉందా? దీనివల్ల ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం ఉందా? ఈ ప్రాజెక్ట్ లేకపోయినా ఏరియాకి డిమాండ్ ఉండే అవకాశం ఉందా? ఈ చివరి ప్రశ్న చాలా పవర్ఫుల్, ఎందుకంటే ఒక ఏరియా ఒక్క ప్రాజెక్టు మీద మాత్రమే ఆధారపడితే రిస్క్ ఎక్కువ.
నేను ఒక విషయం చాలా స్పష్టంగా చెప్తున్నాను. గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ హైదరాబాద్ గ్రోత్కి చాలా ముఖ్యమైనవి. కానీ ఏ ఒక్క ప్రాజెక్ట్ కూడా ఒంటరిగా రియల్ ఎస్టేట్ని విజయవంతం చేయదు. రోడ్, జాబ్స్, పాపులేషన్, స్కూల్స్, హెల్త్ కేర్, కమర్షియల్ యాక్టివిటీ ఇవన్నీ కలిసి ఒక సస్టైనబుల్ మార్కెట్ని నిర్మిస్తాయి. అనౌన్స్మెంట్ వల్ల ఆశ వస్తుంది, ఎగ్జిక్యూషన్ వల్ల విలువ వస్తుంది. మీకు ఒక చిన్న హోంవర్క్. మీరు కొనాలి అనుకుంటున్న ఏరియాలో ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్ గురించి విన్నారా? అయితే కామెంట్లో ఆ ప్రాజెక్ట్ పేరు రాయండి. తర్వాత ఈ 4 విషయాలు వెరిఫై చేయండి. ఇది ప్రపోజల్ అయినా, ప్లానింగ్లో ఉందా, కన్స్ట్రక్షన్లో ఉందా, లేక ఇప్పటికే ఉపయోగంలో ఉందా? ఈ ఎక్సర్సైజ్ చేస్తే మీరు మార్కెట్ని కొత్త కోణంలో చూడడం ప్రారంభిస్తారు. ఇప్పటి వరకు మనం సైకాలజీ గురించి మాట్లాడుకున్నాం, అనౌన్స్మెంట్ గురించి మాట్లాడాం. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే రిస్క్ గూగుల్ మ్యాప్స్లో కూడా వెంటనే కనిపించదు, బ్రోచర్లో అసలు కనిపించదు, సేల్స్ టీమ్ కూడా ఎక్కువగా మాట్లాడరు. అదే మైక్రో లొకేషన్ రిస్క్. ఒకే ఫ్యూచర్ సిటీ జోన్లో 2 ప్లాట్స్, 2 హెచ్ఎండిఏ అప్రూవ్డ్, రెండింటికి రేట్ ఒకటే. కానీ 2035కి ఒకటి మంచి అప్రిసియేషన్ పొందే అవకాశం ఉంటుంది, మరొకటి చాలా నెమ్మదిగా కదలొచ్చు. ఎందుకు? కేవలం 500 మీటర్ల తేడా వల్ల. నమ్మలేకపోతున్నారా? మీరు నమ్మకపోవచ్చు, కానీ కొన్నిసార్లు 500 మీటర్ల తేడా 5 సంవత్సరాల తర్వాత 50 లక్షల తేడా కూడా తీసుకురావచ్చు. అవును, 2 ప్లాట్స్, ఒకే డెవలపర్, ఒకే అప్రూవల్, ఒకే రేట్. అయినా ఒక ప్లాట్కి బయర్స్ క్యూలో నిలబడతారు, మరో ప్లాట్కి బయర్స్ దొరకడానికి నెలలు పట్టచ్చు. ఎందుకు? అదే మైక్రో లొకేషన్. మనం చాలాసార్లు ఇలా అంటాం, నేను ఫ్యూచర్ సిటీలో ప్లాట్ కొన్నాను. కానీ ప్రొఫెషనల్ ఇన్వెస్టర్ మాత్రం ఇలా అడుగుతాడు, ఫ్యూచర్ సిటీలో ఎక్కడ? ఈ ఎక్కడ అనే ప్రశ్న మీ ఇన్వెస్ట్మెంట్ ఫ్యూచర్ని మార్చగలదు. గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేద్దాం, శాటిలైట్ వ్యూ చూద్దాం. ఇప్పుడు మీ ప్లాట్ మీద ఒక పిన్ పెట్టండి, తర్వాత జూమ్ అవుట్ చేయండి. చుట్టూ ఏం కనిపిస్తుంది? రోడ్స్, విలేజెస్, ఇండస్ట్రియల్ ఏరియాస్, లేక్స్, ఎగ్జిస్టింగ్ అపార్ట్మెంట్స్, స్కూల్స్, ఖాళీ భూములు. ఈ 5 నిమిషాల ఎక్సర్సైజ్ మార్కెటింగ్ ఆఫీస్లో 1 గంట కూర్చోవడం కంటే చాలా ఎక్కువ సమాచారం ఇస్తుంది. ఇప్పుడు ఒక ప్రొఫెషనల్ ట్రిక్ చెప్తాను. మీ ప్లాట్ని సెంటర్గా పెట్టుకొని సుమారు 1 కిలోమీటర్ రేడియస్లో ఈ విషయాలు కౌంట్ చేయండి. ఎంతమంది ఇప్పటికే నివసిస్తున్నారు? గ్రోసరీ షాప్స్ ఉన్నాయా? మెడికల్ షాప్స్ ఉన్నాయా? పెట్రోల్ బంక్స్ ఉన్నాయా? స్కూల్స్ ఉన్నాయా? బస్ రూట్ ఉందా? ఎందుకంటే డెవలప్మెంట్ 0 నుంచి మొదలవుతుందా, లేక ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎకోసిస్టమ్ ఉందా అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక నిజ జీవితానికి దగ్గరగా ఉండే కథ. 2 ప్లాట్స్ ఉన్నాయి. 2 ఫ్రెండ్స్ ఒకే రోజు కొనుగోలు చేశారు. ప్లాట్ ఏ ఓఆర్ఆర్కి 12 నిమిషాలు, వైడ్ అప్రోచ్ రోడ్, పక్కనే ఇప్పటికే విల్లాస్ నిర్మాణంలో ఉన్నాయి. నియర్ బై రియాలిటీ యాక్టివిటీ ప్రారంభమైంది. ప్లాట్ బి ఓఆర్ఆర్కి 25 నిమిషాలు, చివరి 2 కిలోమీటర్లు నేరో విలేజ్ రోడ్, చుట్టూ పూర్తిగా అగ్రికల్చర్ ల్యాండ్స్, కమర్షియల్ యాక్టివిటీ లేదు. 5 సంవత్సరాల తర్వాత ఏ ప్లాట్పై ఎక్కువ మంది బయర్స్ ఆసక్తి చూపే అవకాశం ఉంది? ఇక్కడ ఆన్సర్ ప్రైస్ కాదు, యాక్సెసిబిలిటీ. చాలామంది ప్లాట్ సైజ్ గురించి మాట్లాడతారు. 200 స్క్వేర్ యార్డ్స్, 300 స్క్వేర్ యార్డ్స్, కార్నర్ ప్లాట్, ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్ అన్నీ బాగానే ఉన్నాయి. కానీ నేను అడిగేది వేరే ప్రశ్న. ఈ ప్లాట్కి వెళ్ళే రోడ్డు ఎలా ఉంది? ఎందుకంటే కార్నర్ ప్లాట్ని మార్చలేరు, రోడ్ని మీరు నిర్మించలేరు, లొకేషన్ని షిఫ్ట్ చేయలేరు. మీరు కొనేది భూమి మాత్రమే కాదు, దాని చుట్టూ ఉన్న మొత్తం ఎన్విరాన్మెంట్. ఇప్పుడు ఒక సీరియస్ టాపిక్. చాలామంది సైట్ విజిట్లో క్లబ్ హౌస్ చూస్తారు, ఎంట్రన్స్ గేట్ చూస్తారు, కానీ ఒక్కసారి కూడా ఇలా అడగరు, వర్షం వచ్చినప్పుడు ఇక్కడ నీటి పరిస్థితి ఎలా ఉంది? స్థానికులను అడగండి, నియర్ బై రెసిడెంట్స్తో మాట్లాడండి, గూగుల్ శాటిలైట్ వ్యూలో నియర్ బై వాటర్ బాడీస్ అబ్జర్వ్ చేయండి. ఈ పరిశీలనలు మీకు చాలా విలువైన సమాచారాన్ని ఇస్తాయి. నేను ఇప్పుడు ఒక సజెషన్ ఇస్తాను. ప్రాపర్టీని సండే మార్నింగ్ మాత్రమే చూడొద్దు, ఒకసారి వీక్ డే ఈవినింగ్ కూడా వెళ్ళండి. ఎందుకు? అప్పుడు మాత్రమే ట్రాఫిక్ ఎలా ఉంది, లైట్స్ ఉన్నాయా, రోడ్ యూసేజ్ ఎలా ఉంది, సరౌండింగ్ యాక్టివిటీ ఎలా ఉంది కొంతవరకు అర్థమవుతుంది. ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ విషయం. మనుషులు సౌకర్యాన్ని ఇష్టపడతారు. వాళ్ళు ప్రతిరోజు 15 నిమిషాలు సేవ్ చేసుకోవడానికి కొంచెం ఎక్కువ ప్రైస్ కూడా చెల్లిస్తారు. అందుకే కమ్యూట్ టైం కూడా ఒక హిడెన్ అసెట్.
ప్రొఫెషనల్ ఇన్వెస్టర్స్ గూగుల్ మ్యాప్లో ఈ క్వశ్చన్స్ అడుగుతారు. ప్లాట్కి 2 అప్రోచ్ రోడ్స్ ఉన్నాయా, డెడ్ ఎండ్లో ఉందా, మెయిన్ రోడ్ నుంచి ఎంత దూరం, నియర్ బై జంక్షన్ ఎంత దూరం, ఎగ్జిస్టింగ్ రెసిడెన్షియల్ యాక్టివిటీ ఉందా, కమర్షియల్ పాసిబిలిటీ ఉందా, ఫ్యూచర్ ఎక్స్పాన్షన్కి స్పేస్ ఉందా. ఈ ప్రశ్నలు బ్రోచర్లో కనిపించవు. చాలామంది ఇలా అంటారు, ఏరియా మంచి ఏరియా. నేను అడుగుతాను, ఏరియాలో ఎక్కడ? ఎందుకంటే ఒకే ఏరియాలో కూడా మైక్రో లొకేషన్స్ వేరువేరుగా పర్ఫార్మెన్స్ చూపించవచ్చు. ఇది స్టాక్ మార్కెట్లో ఒక సెక్టార్లో అన్ని కంపెనీస్ ఒకేలా పర్ఫార్మెన్స్ చేయకపోవడం లాంటిదే. మ్యాక్రో లొకేషన్ హెడ్లైన్స్ను సృష్టిస్తుంది, మైక్రో లొకేషన్ సంపదను సృష్టించే అవకాశాన్ని నిర్ణయిస్తుంది. ఇక నుంచి ఏ ప్లాట్ చూసినా ఒక నిర్ణయం తీసుకోండి. సేల్స్ ఆఫీస్లో 30 నిమిషాలు కూర్చోకండి, దాని బదులు గూగుల్ మ్యాప్స్తో 30 నిమిషాలు గడపండి. ఆ 30 నిమిషాలు మీ జీవితంలో అత్యంత విలువైన ఇన్వెస్ట్మెంట్ ఎడ్యుకేషన్ కావచ్చు. మీరు ఇప్పటికే ఫ్యూచర్ సిటీలో సైట్ విజిట్ చేశారా? అయితే కామెంట్లో ఈ 3 విషయాలు రాయండి. ఓఆర్ఆర్కి ఎంత సమయం పట్టింది, రోడ్ విడ్త్ ఎలా ఉంది, చుట్టూ ఇప్పటికే డెవలప్మెంట్ కనిపించిందా. మీ అనుభవం ఇంకో ఫ్యామిలీకి ఉపయోగపడవచ్చు. కానీ సపోజ్ మీరు ఎక్సలెంట్ లొకేషన్ని ఎంచుకున్నారనుకుందాం, అప్రూవల్స్ కూడా బాగా ఉన్నాయి, రోడ్డు కూడా బాగా ఉంది. అయితే సరిపోతుందా? లేదు. ఎందుకంటే హైదరాబాద్లో చాలామందిని ఇబ్బంది పెట్టే ఇంకో పెద్ద రిస్క్ ఉంది. దాని గురించి సేల్స్ టీం మాట్లాడదు. వీడియో లెంత్ను దృష్టిలో పెట్టుకొని ఈ పార్ట్ ఇప్పటితో ముగిస్తున్నాను. ఈ వీడియో కంటిన్యూషన్ నెక్స్ట్ పార్ట్లో వస్తుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలానే ఇప్పటి వరకు వెన్హర్ రియాలిటీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ.